దమ్ముంటే దా ప్రమాణం చేద్దాంరా పటాన్ చెరువు మీద సవాల్ నువ్వో నేనో తేలిపోవాలి అంటున్నారు నేతలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య డైలాగ్ డైనమిట్లు పేలుతున్నాయి. నువ్వెంతంటే నువ్వెంత అంటూ తొడలు కొడుతున్నారు నేతలు. ఆరోపణలపై తడి బట్టలతో ప్రమాణానికి సిద్ధమా అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. కాటా శ్రీనివాస్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి. హరీష్ అన్న నిజంగా మొన్న ఈ 5 మున్సిపాలిటీలలో మరి ఇలా కాంగ్రెస్ పార్టీ పండ పెట్టుకుంటారో కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసుకుంటా పండ పెట్టుకుంటా ఓడగొట్టినందుకు నీకు మొన్న బీఆర్ఎస్ పార్టీకి మన సంపాదించిన అవినీతి సొమ్ము కొంచెం నీకు ఏమైనా సాయం చేస్తుంటే అసెంబ్లీలో కేసుకు రావాల్సిన అవసరం లేదన్నా. పెద్దలు హరీష్ రావు గారి గురించి మాట్లాడిండు, అసెంబ్లీలో మాట్లాడిన దాని గురించి ఆయన గురించి సవాలు చేస్తాను. ఆయన ఎంటికే మందం పనికిరాను, ఎంటికే లెవెల్లో పనికిరావును హరీష్ రావు. కాబట్టి ఆయన ఉద్యమ వీరుడు. పటాన్ చెరువులో సవాళ్లు ప్రతి సవాళ్లు ఆధారాలు తీసుకొని రమ్మని సిద్ధంగా ఉన్నా. రమ్మని నేను సాక్షిగా రెడీ ఉన్నా. రమ్మని ఏవైతే నీ మీద చేసిన ఆరోపణలు ఉన్నాయో అవి నిజమని చెప్పి నేను రేపొద్దుగా తడిబడ్లతో శివాలయం గుడిలోకి జ్వరబోతున్నా. ఇక ఈ పటాన్ చెరువులో ఇక నువ్వా నేనా తెలుసుకుందాం. రేపు పటాన్ చెరువులో పటాన్ చెరువు రాజకీయాలు ఫైర్ మీద ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రమాణాల వరకు వెళ్లాయి. తాను మహిపాల్ రెడ్డిపై ఆరోపించిన ప్రతి మాట వాస్తవమన్న శ్రీనివాస్, గూడెం మహిపాల్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉండాలన్నారు. గురువారం బీరంగూడ శివాలయంలో తడి బట్టలతో ప్రమాణం చేయాలని మహిపాల్ రెడ్డికి సవాల్ విసిరారు శ్రీనివాస్ గౌడ్. రేపు 11 గంటలకి నువ్వు చేసిన ఆరోపణలు కావచ్చు, నేను చేసిన ఆరోపణలు కావచ్చు, ఇక్కడ పవిత్రమైనటువంటి 100 సంవత్సరాల చరిత్రటువంటి బ్రహ్మరాంబిక మల్లికార్జున శివాలయంలో రేపు 11 గంటలకు నేను వస్తున్నా. నీ ఆరోపణల మీద కూడా నువ్వు చేసిన ఆరోపణలు నిజమైతే రేపు నువ్వు వచ్చి రేపు తడిబట్టలతో నువ్వు గుళ్ళకి జొరాలే. నేను చేసిన ఆరోపణలు ఏవైతే నీ మీద చేసిన ఆరోపణలు ఉన్నాయో అవి నిజమని చెప్పి నేను రేపొద్దుగా తడిబట్టలతో శివాలయం గుళ్ళకి జొరబోతున్నా. 11 గంటలకి ఇక ఈ పటాన్ చెరువులో ఇక నువ్వా నేనా తెలుసుకుందాం. రేపు పటాన్ చెరువులో ఆ దేవుడి సన్నిధిలో నీదో నాదో బండారం బయటపడాలి. రేపు తన స్థాయి ఏంటో నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు కాటా శ్రీనివాస్ గౌడ్. స్థాయికి ఏం కావాలి? ఏం స్థాయి కావాలా? నా కుటుంబం కాటదర్శన్ గౌడ్ గారు మీకు ఈరోజు భిక్ష పెట్టకపోతే మీరు ఏడుంటుండే అని అడుగుతా ఉన్నా. ఇటుక బట్టిల పొంటి ఆడున్నటువంటి ఇసుక ఫిల్టర్ల పొంటి తిరుగుకుంటా ఆనంద్ భవన్ హోటల్ కాడ పడంచేలా గల్లె పొంటి తిరిగేటోని అన్నం బిడ్డను సున్నం పెడతావు నువ్వు అని చెప్తున్నాను. స్థాయి ఉంటుంది దానికి. నీళ్ళక నేను లక్ష గదాలు డాక్యుమెంట్ చేసుకోవాలన్నా, లేకపోతే రోడ్లు 200 ఫీట్ల రోడ్డు హుడా లేవట్ల గిట్ట నా పేరు మీద డాక్యుమెంట్ చేసుకోవాలన్నా, లేకపోతే నా కుటుంబ సభ్యుల పేరు మీద డాక్యుమెంట్ చేసుకోవాలన్నా, లేకపోతే పార్క్ జాగాలు నువ్వు ఆడ 5000 గజాలు చక్రపూరి కాలంలో చేసుకున్నటువంటి 5000 గజాలు నేను కూడా అట్లాంటి డాక్యుమెంట్లు చేసుకోవాలన్నా, అప్పుడు స్థాయి కావాలన్నా, లేకపోతే నీళ్ళక 10 పార్టీలు ఇప్పుడు ఒక పార్టీ మారితే నాకు స్థాయి కావాలన్నా, ఏ స్థాయి కావాలన్నా కానీ అడుగుతా ఉన్నాను నేను. రాజకీయాల్లోకి వచ్చాక ఎవరి ఆస్తులు పెరిగాయో చర్చకు సిద్ధమన్నారు కాంగ్రెస్ నేత. 2014 ఆయన అఫిడవిట్ బయట పెడదాము, 2018 బయట పెడదాము, నాది 2023 నాది పెడదాము, ఆయనది పెడదాము. మళ్ళీ ఈరోజు నా ఆస్తులు పెరిగినాయా, నా ఆస్తులు జరిగినాయా, లేకపోతే నీ ఆస్తులు పెరిగినాయా, నీ ఆస్తులు జరిగినాయా తేలిపోతుంది కదా. అవినీతి విషయంలో గూడెం మహిపాల్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు కాటా. పెద్దలు హరీష్ రావు గారి గురించి మాట్లాడిండు, అసెంబ్లీలో మాట్లాడిన దాని గురించి ఆయన గురించి సవాలు చేస్తాను. ఆయన ఎంటికే మందం పనికిరాను, ఎంటికే లెవెల్లో పనికిరావును హరీష్ రావు. కాబట్టి ఆయన ఉద్యమ వీరుడు. మా మీద ఎక్కడ ఒక్కటి ఆధారాలు ప్రూఫ్ చేసి తెల్లబడ్డలు చింపుకొని నల్లబడ్డలు వేసుకొని తిరుగుతా మొత్తం. మళ్ళీ రాజకీయాల జోలికోనిగా దమ్ముంటే ప్రూఫ్ చేయాలి. ఒక్క గుంట ఒక గజం. నువ్వు నిజాయితీగా ఉంటే, నువ్వేం తవ్వకాలు చేయకపోతే, నువ్వేం ఎక్సెస్ తవ్వకపోతే ఎవడెందుకు వచ్చి నిన్ను తీసుకొని పోయి లోపలేస్తాడు? నువ్వు వాడు అవినీతి చేసినావని చెప్పి అధికారులు వచ్చి కొలిచినప్పుడు నువ్వు నీకు కేటాయించిన దానికంటే ఎక్కువ తవ్వినావు కాబట్టి, ఎక్సెస్ తవ్వినావు కాబట్టి నిన్ను తీసుకుపోయాడు లోపలేసిర్రు. ఇల్లీగల్గా ఏదైతే నువ్వు కన్స్ట్రక్షన్ చేసి నీ బినామీల మీద పెట్టి పట్టా సర్వే నంబర్లు వేసి నువ్వు తీసుకున్నావో నేను వదిలిపెట్టేది అయితే లేదు. దాని ఎన్నుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎవరు నా శిక్షించేదే, నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు. గురువారం గుడికి తడిపట్టలతో ఎవరు వెళ్తారో, ఎవరు ప్రమాణం చేస్తారు అన్న చర్చ కొనసాగుతోంది. నేతల సవాళ్లతో పోలీసులు అప్రమత్తమయ్యారు.